నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఎప్స్టైన్ ఫైల్స్ దీనికోసం సోషల్ మీడియాలో చాలా రచ్చ జరుగుతుంది. అసలు ఎప్స్టైన్ ఫైల్స్ లో ఏముంది, ఎప్స్టైన్ ఫైల్స్ వెనకాతల ఎవరున్నారు, ఎందుకు ఈ టైంలో ఇప్పుడు ఎప్స్టైన్ ఫైల్స్ ఇంతలా ప్రాచుర్యంలోకి వచ్చాయి, డీటెయిల్ గా అడిగి తెలుసుకుంటూ పాటు ఉన్నారు సోషల్ క్రిటిక్ నరోత్తమ్ గారు. నమస్తే అండి. హలో. సార్, ఎప్స్టైన్ ఫైల్స్ గురించి మనకి సోషల్ మీడియాలో కానీ గూగుల్ సెర్చ్ లో కానీ దొరుకుతుందంతా నిజమేనా? వాట్ ఈస్ బిహైండ్ ద ఎప్స్టైన్ ఫైల్? అదే ఇప్పుడు సోషల్ మీడియాలో లాడ్ ఆఫ్ కాన్స్పిరసీ థియరీస్ గోయింగ్ ఆన్. ఎవడికి వాడు దోచింది చెప్పేసుకుంటున్నాడు. ఎప్స్టైన్ ఫైల్స్ అంటే ఇది, ఎప్స్టైన్ ఫైల్స్ అంటే అది. బట్ రియాలిటీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అఫ్ కోర్స్ ఎప్స్టైన్ ఫైల్స్ ఎగ్జిస్ట్. దాని వెనక ద లాడ్ ఆఫ్ రియల్ కాన్స్పిరసీస్ ఆర్ దేర్. అన్కవర్డ్ కాన్స్పిరసీస్ ఆర్ దేర్, కవర్డ్ కాన్స్పిరసీస్ ఆర్ దేర్. బట్ కొన్ని చెప్పే ఇప్పుడు మిత్తులన్నీ తీసుకొస్తున్నారు. దీనికి దానికి అమావాస్యకి అబ్దుల్ ఖాదర్కి కనెక్షన్ పెట్టినట్టు ఏదేదో కనెక్షన్స్ పెడుతున్నారు. బట్ రియాలిటీ ఆఫ్ ఎప్స్టైన్ ఫైల్స్ ఏంటంటే, జెఫ్రీ ఎప్స్టైన్ అన్నవాడు ఈజ్ ఎ వెరీ ఆర్డినరీ పర్సన్, ఒక గ్రౌండ్ లెవెల్ పర్సన్. అతను అంత ఎత్తుకు ఎదిగి ప్రపంచ దేశాల్లో పెద్ద బిలియనర్స్, పెద్ద పొలిటీషియన్స్, పెద్ద సిఇఓస్, ఇంటలెక్చువల్స్, అకాడమిషియన్స్, ఈవెన్ యూ టాక్ అబౌట్ ఈవెన్ ద లీగల్ సిస్టమ్, అంత నెట్వర్క్ పెట్టుకున్నాడు. అది ఎట్లా సాధ్యమైంది? చూస్తూ ఉంటే ఒక పెద్ద దీంట్లో ఒక మీడియేటర్ మనకి ఇక్కడ మన తెలుగు వాళ్ళు మాట్లాడుకునేటట్టు ఒక హై రేంజ్ బ్రోకర్ గా ఎప్స్టైన్ ని మనం అనుకోవచ్చా? మోర్ దెన్ హై రేంజ్ బ్రోకర్, యూ కెన్ సే ఈజ్ అ వాట్ యూ సే ఈజ్ అ పవర్ బ్రోకర్. పవర్ బ్రోకర్ కన్నా కూడా ఈజ్ కంప్లీట్ కనెక్టివిటీ బిట్వీన్ లాడ్ ఆఫ్ గ్రూప్స్. ఆయనకి యాక్చువల్గా ఏంటంటే చెప్తాను, ఆయన ఎంట్రీ పాయింట్కి వెక్స్నర్ అని ఒక బిలియనర్ ఉన్నారు. వెక్స్నర్ అన్న బిలియనర్ ఏంటి, ఇప్పుడు ఎల్ బ్రాండ్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాట్ ఈస్ విక్టోరియా సీక్రెట్, బాత్, ఇట్లా పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. ఆ బ్రాండ్స్ ఓనర్ ఆయన. సో ఆటోమేటిక్ బిలియనర్ గ్రూప్స్, ఈ కనెక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. ఉన్నప్పుడు ఏంటంటే ఇతను హీ సక్సెస్ఫుల్లీ మేనేజ్ టు గెట్ ఇన్ టు హిస్ కోటరీ. ఒక స్టేజ్లో ఏంటంటే హీ ఆల్మోస్ట్ బికేమ్ అ పవర్ ఆఫ్ అటార్నీ ఫర్ హిజ్ ఎంపైర్. అంత రేంజ్కి ఎదిగిపోయాడు లోపల. అదేంటంటే చెప్తారు అంటే, అలెజెడ్లీ దే సే దట్ ఇతను చిన్న పిల్లలు అంటే యంగ్ ఏజ్ ఉంటారు కదా, అంటే బిలో పుబర్టీకి రాని వాళ్ళు, పుబర్టీకి వచ్చి కొంచెం యంగ్ ఏజ్ లేని వాళ్ళు కూడా, అటువంటి పిల్లల్ని ట్రాప్ చేసి వాళ్ళకి ఇది తప్పు కాదు అని వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళకి అన్ని ఫీడింగ్స్ అన్నీ ఇచ్చి ఇట్లా వాళ్ళని వెలైట్ సర్కిల్స్ వీళ్ళందరినీ సాటిస్ఫై చేసేవాడు. అదొక పెద్ద నెట్వర్క్ గేమ్ అని చెప్పేసి ఉండేది. దాంట్లో ఈ వెక్స్నర్ అన్నవాడు ఈయనకి ఇతన్ని దాని నిమిత్తం కొంచెం ఎంట్రీ పాయింట్ ఇచ్చాడు. అప్పుడు దాన్ని ఇతను ఇక్కడ పిల్లల్ని చైల్డ్ అబ్యూస్ జరిగింది, లేదు చైల్డ్ ఇది అంతా అక్కడ ఒక ఇది జరిగిందని చెప్తున్నారు. ఆ తర్వాత వాళ్ళని చంపి తినేవాళ్ళు అని కూడాను మనకి కొన్ని ఫైల్స్ ద్వారా తెలుస్తూ ఉంది. ఏ ఫైల్లో లేదు అట్లా, చంపి తిన్నారు అని చెప్పి పిల్లల శవాల్ని కాలుస్తున్నవి ఏ ఫైల్లో లేదు. దెర్ ఇస్ నో రికార్డెడ్ ఎవిడెన్స్. టోటల్ సోషల్ మీడియా అపోహలు. యాక్చువల్గా అంటే ఎప్స్టైన్ ఫైల్స్ ఇప్పుడు రిలీజ్ అయింది 30 లక్షల పేజీలు. ఇంకా 30 లక్షల పేజీలు రిలీజ్ కాల. దీంట్లో ఏమేమి ఉంటాయి బేసికల్లీ, ఇప్పుడు లా సూట్స్లో ప్లస్ వచ్చిన క్రైమ్ రికార్డ్స్లో వచ్చిన విక్టిమ్స్ కన్ఫెషన్స్, తర్వాత లాగ్ ఫైల్స్ అంటారు. ఈ లాగ్ ఫైల్స్ అంటే బేసికలీ ఇతను ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉండేది, స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్, దట్స్ కాల్డ్ లాలిటా ఎక్స్ప్రెస్. దాంట్లో తన ఐలాండ్ ఆ ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడే అబ్యూస్ జరిగిందని అలిగేషన్స్ ఉండేవి. ఇప్పుడు ఆ లాలిటా ఎక్స్ప్రెస్లో ఎవరెవరు వెళ్ళారు అన్న లాగ్ ఫైల్స్ ఉంటాయి. తర్వాత ఇతను ఎవరెవరు కలిశారు అనే రికార్డ్ ఉంటుంది. ఇతని దగ్గర ఎంతమంది ఎవరెవరు కాంటాక్ట్స్ ఉన్నాయి, మీడియా వాళ్ళ
ఈమెయిల్స్, వాళ్ళ ఫోన్ మ్మ్. నంబర్స్, ఇవన్నీ పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఓకే. కొన్ని అది. ఈమెయిల్స్ లో ఆ మ్మ్. పిల్లలకి సంబంధించిన పార్ట్స్ కి సంబంధించి ఒక లిస్ట్ ఆఫ్ ఇది ఇచ్చారనమాట. ఎట్లా అంటే క్రీమ్, చీజ్ అంటే వాళ్ళ లిప్స్ అని, తర్వాత అవన్నీ దట్ ఈస్ దోస్ ఆర్ ఆల్ ట్రూ. దే హ్యాడ్ దేర్ ఓన్ కోడ్ లాంగ్వేజ్. మ్మ్, మ్మ్, ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్లో ఏంటి, అమ్మాయిని వచ్చేసి ఇక్కడ ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న వాళ్ళు కలోక్యల్గా మ్మ్, 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 ఏదో పిలుచుకుంటారు కదా, మ్మ్. అమ్మాయి అంటే అమ్మాయికి ఇంకో పేర్లు పెడతారు, అవును, అవును. అబ్బాయికి ఇంకో పేర్లు పెడతారు. మ్మ్, అట్లా అక్కడ ఏంటంటే అమ్మాయిని అంటే బర్డ్ అంటారు, మ్మ్, ద బర్డ్ వాజ్ గుడ్, మ్మ్. ద బర్డ్స్ వెరీ నైస్ అంటారు. అట్లా వీళ్ళు చిన్న చిన్న వాళ్ళ ఓన్ టర్మినాలజీస్ పెట్టుకుని ఇది లైట్ సర్కిల్స్లో పెట్టుకున్నారు. ఓకే. ఈ అబ్యూజ్ అన్నది వాట్ దే క్లెయిమ్ ఇస్ చాలా తారాస్థాయికి, ఓకే. ఎక్స్ట్రీమ్, అంటే వైలెంట్ అబ్యూస్. మ్మ్, ఏదో వాడుకొని వదిలేయటం కదా, వైలెంట్, వాళ్ళ కామ వాంఛలు, కామ కోరికలన్నీ ఆ చిన్నపిల్లల మీద. మ్మ్, పీడోఫైల్స్, ఇట్స్ బేసికలీ నాట్ అబౌట్ సెక్స్ ట్రాఫికింగ్, మ్మ్. ఇట్స్ అబౌట్ పీడోఫైల్స్. యా, అంటే సైకలాజికల్ టర్మ్స్ లోని మన బ్రైన్ అంటే బాగా భయపడిన పిల్లల్లో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ తీసుకుంటే ఏజ్ ఎప్పటికీ అట్లానే ఉంటుంది. ఇది నిజంగా థియరీయా సార్, లేకపోతే ఏంటి దీని వెనకాల ఉన్నది ఏంటి? అట్లా దే గో ఇన్ టు స్టేట్ ఆఫ్ షాక్, దానిలో మ్మ్. హార్మోన్ రిలీజ్ అయ్యి అట్లానే ఉంటారని కాదు, దే గో ఇన్ టు స్టేట్ ఆఫ్ షాక్, చాలా వల్నరబుల్ సిచ్యువేషన్కి వచ్చేస్తారు మ్మ్. పిల్లలు. ఇదంతా ఎప్పుడు బయటపడిందంటే ఫ్లారిడా కోర్టులో 2008లో తన మీద కేసు పడింది. ఓకే. కేసు పడితే ఆల్మోస్ట్ కన్విక్షన్ స్టేజ్కి వచ్చేసరికి, అస్సలు విషయం ఇది, కన్విక్షన్ స్టేజ్కి వచ్చేసరికి ఇతని వెనకాతలు ఎవరున్నారో అంత కాన్స్పిరసీ, ద కోర్ట్ ఇట్ సెల్ఫ్ మేక్స్ ఎ నాన్ ప్రాసిక్యూషన్ అగ్రిమెంట్ విత్ హిమ్. మ్మ్. అది ప్రపంచ వింత. ఏ దేశంలోనో, ఏ దేశ న్యాయ చరిత్రలోనో ఇటువంటిది లేదు. ఒకటి ఈ దీంట్లో జరిగింది, ఏది చెప్తాను, అది సౌత్ అమెరికన్ కంట్రీ, మ్మ్. దాంట్లో జరిగింది. ఈ డ్రగ్ వార్లార్డ్ ఒక అతనిది, అదొకటి జరిగింది. ఓకే. అతనితోటి అగ్రిమెంట్ చేసుకుంటుంది, గవర్నమెంటే చేసుకుంటుంది, దట్స్ పాయింట్. ఇది అసలు అంతకన్నా వింత. మ్మ్. కోర్టే మొత్తం ఎవిడెన్స్, స్టేట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. కన్విక్షన్ ఇచ్చే టైంకి దే మేక్ ఎ నాన్ ప్రాసిక్యూషన్ అగ్రిమెంట్ విత్ హిమ్ ఇన్ 2009. మ్మ్. జైలుకి కూడా వెళ్ళాడు, జైలుకి వెళ్ళి ఫ్లారిడా కోర్ట్ అరెస్టెడ్ హిమ్. అవును, అవును. బయటకు వచ్చాడు, బయటకు వచ్చి నాన్ ప్రాసిక్యూషన్, దీని వెనకాల నాన్ ప్రాసిక్యూషన్ అగ్రిమెంట్ ఏంటంటే నన్ను అరెస్ట్ చేయకూడదు, ప్రాసిక్యూట్ చేయకూడదు, నేను ఈ డీటెయిల్స్ అన్ని ఇస్తున్నాను. మ్మ్. న్యాయస్థానం ఒప్పుకుని న్యాయస్థానం జడ్జి ఇచ్చాడు. ఓకే. ఇది వచ్చేసి అప్పుడు ఎవ్రీబడి, అమెరికన్ పొలిటికల్ సిస్టమే షేక్ అయిపోయింది ఆ టైంలో. వాట్ ఈస్ దిస్, ఎవరు ఎట్లా, ఇది ఎట్లా సాధ్యము, వాట్ ఈస్ దిస్ కేసు, ఈ కేసు జడ్జిమెంట్ ఏంటి, ఎవరికి అర్థం కాలేదు. మ్మ్. అప్పుడేంటి, అప్పుడు కాన్స్పిరసీస్ అంటారు, అప్పుడు మాటలు, అప్పుడున్న పొలిటికల్ డిస్కషన్స్ ఏంటంటే ఇది ఎప్స్టీన్ ఫైల్స్, చాలా ఏదేదో పెద్ద పెద్ద రహస్యాలు ఉంది, అందుకనే కోర్టు ఇట్లా ఇచ్చింది, ఇంత కాన్స్పిరసీ ఉంది. అప్పటి నుంచి దాని మీద ఎప్పుడైనా ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఒక ఎలక్షన్ ప్రొపగండా, ఒక ఓకే. ఎలక్షన్ టూల్ కింద వాడేవారు. ఓకే. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తున్నా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అంటానికి ఏంటంటే ఆ 2009 ప్రాసిక్యూషన్ అగ్రిమెంట్, నాన్ ఓకే. ప్రాసిక్యూషన్ అగ్రిమెంట్ బై ద కోర్ట్. మ్మ్. అది దాని తర్వాత కట్ చేస్తే 2019లో దిస్ గై గెట్స్ అరెస్టెడ్. మ్మ్. ఇంకో అదర్ కేసెస్, అందర్ సివిల్ కేసెస్, డిస్ప్యూట్స్, వాటిలో మొత్తంలో కార్నర్ అయ్యి అరెస్ట్ చేసేస్తారు. అరెస్ట్ చేసేసి జైల్లో చచ్చిపోతాడు. జైల్లో చచ్చిపోయిన దాని గురించి కూడా అవును, ఒక థియరీ ఉంది. ఏంటి అంటే చంపేశారని. చంపేశారు కాదు, హీ వాజ్ నాట్ డెడ్. చంపేశారని ఒక దీంట్లో వచ్చింది. ఇంకో దగ్గర ఏంటి అంటే హీ వాజ్ నాట్ డెడ్, అంటే తన బాడీ ఒక దీంట్లో తన బాడీ మీద ఒక హ్యాండ్ కి టాటూ ఉంది, ఇంకొక దగ్గర ఏమో వచ్చి టాటూ లేదు. అంత ఇది ఆ టైంకి 2019 వచ్చే టైంకి ఇట్ బికేమ్ అన్ ఓపెన్ సీక్రెట్. అప్పుడేమో డిఫరెంట్, కానీ 2019లో కూడా సోషల్ మీడియా ఎక్స్పోజర్ అంతా బాగానే ఉంది. దే ఎక్స్పోజ్ దిస్ స్కాండల్, దే ట్రై టు ఎక్స్పోజ్ ఇట్ యాజ్ మచ్ as పాసిబుల్. అప్పుడు ఇతను నిజంగా హీ డైడ్. ఓకే. కానీ చచ్చిపోయిన సర్కమ్స్టాన్సెస్ ఏంటో, జైల్లో సూసైడ్ ఏంటి, జైల్లో సూసైడ్ ఏంటి తర్వాత కాదండి, దానికి ఆద్యం పోస్తూ ఎప్స్టీన్ ఫ్యూచర్స్ తో ఉన్న ఒక పర్సన్ మనకి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాడు. అవన్నీ గ్లిమిక్స్ అంటారా? ఏఐ వచ్చేసింది కదా, ఏమైనా పెడతారు అది. బట్ దట్ ఈస్ రికార్డెడ్, అదండి కోర్ట్ డాక్యుమెంట్. అప్పటికి కోర్టు అంత ఇదిగా వెళ్ళదు, అప్పటికే చాలా
ఎక్స్పోజర్ వచ్చేసింది కేసుకి. ఓకే. ఇప్పుడు పోనీ నిజంగా చనిపోయాడు అంటే ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం ఏమైనా ఉందా? అవునండి. ఎందుకంటే ఎప్పుడు ఏదైతే ట్రంప్ పేరు వినిపిస్తుందో 2019లో హీ రూల్డ్ దట్. Yeah, yeah. హీ రూల్డ్ దట్ అమెరికా. సో ఏమైనా ఆ టైంలో 2019 ఒకవేళ చనిపోతే ట్రంప్ ప్రమేయం ఏమైనా ఉండుంటుందంటే? ట్రంప్ ప్రమేయం ఉందా లేదా అన్నది ఊహలకే. ఎందుకంటే ఒఫిషియలీ ఈజ్ నాట్ కన్విక్టెడ్ ఇన్ ద కేస్. క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా లేదు ట్రంప్ గురించి. బిల్ క్లింటన్ కూడా ఉన్నాడు. బిల్ క్లింటన్ ఆపోజిట్ పార్టీ, ఓకే. ఈయన ఈ పార్టీ, ఇద్దరు ఉన్నారు దాంట్లో. ఓకే. అంటే లాగ్ బుక్స్ లో అది విజిట్ అయ్యారు. ఆ లాలిటా ఎక్స్ప్రెస్ అది వాడారు. అదే తన ఫ్లైట్ ని వాడారు. ఐలాండ్కి వెళ్ళారు. రికార్డ్స్ లో అయితే ఉంది. బట్ వెళ్ళారంత మాత్రాన ఈ క్రైమ్ చేశారన్న రికార్డ్ లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారా, ఇన్వాల్వ్ కావట్లేదు అనే దానికి మనకి ఏంటి ఆధారం? ఆధారం విక్టిమ్ కన్ఫెషన్స్. ఈ విక్టిమ్ కన్ఫెషన్ వీళ్ళకి అగేన్స్ట్ గా లేదు. అది మనకు తెలియదు. చాలా మంది అనేది ఏంటంటే వీళ్ళు మేనేజ్ చేస్తారు, ఈ ఎలైట్ గ్రూప్స్ అంతా మేనేజ్ చేస్తారు అంటారు. ఓకే సార్, అది ఎప్పుడు 2008 బయటకు వచ్చింది. అంతకు ముందు కూడా జరిగింది. 2005 నుంచి ఇది. ఓకే. 2005 నుంచి జరుగుతుంది. 90s లో ఈ ట్రంప్ అన్నది ఇన్వాల్వ్మెంట్ అండి 90s లో. ఓకే. ఇప్పుడు కాదు. 90s ఆ టైంలో. ఓకే. వాట్ ఎవర్ when there was no proper media exposure. ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు 2025 ఆల్మోస్ట్ ఆఫ్ మీరు 90s అని తీసుకున్నా కూడా 30+ ఇయర్స్ తర్వాత వై ఇప్పుడు ఎందుకు వాళ్ళు వచ్చి మాకు ఈ అన్యాయం జరిగింది బిఫోర్ ఎందుకు రాలేకపోయారు? బిఫోరే వచ్చారు, ఇప్పుడు రాలేదు వాళ్ళు. ఇదంతా ప్రాసిక్యూషన్స్ ఎప్పుడు జరిగినాయి? 2005 to 8, 2008 to 9 అది నాన్ ప్రాసిక్యూషన్ తర్వాత కొంచెం ఆగింది. తర్వాత అగైన్ ఇప్పుడు చెప్పాలంటే 2011, 12 ప్రిన్స్ ఆండ్రూ మీద కూడా కేసు పడింది. ప్రిన్స్ ఆండ్రూ ఈస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కేస్. యాజ్ పర్ ది లీగల్ సిస్టమ్ ఒక కేసు సివిల్ సూట్ పడింది అతని మీద. డైరెక్ట్ ఇన్వాల్వ్ ఇన్ ది విక్టిమ్ కన్ఫెషన్ ఆధారంగా. అది కూడా అవుట్ సైడ్ కోర్ట్ సెటిల్మెంట్ అయిపోయింది. ఇట్స్ పర్ రికార్డ్. అవుట్ సైడ్ కోర్ట్ సెటిల్మెంట్ అయింది. కేస్ ఇస్ విత్డ్రాన్. ప్రిన్స్ ఆండ్రూ ఇస్ ఓన్లీ పర్సన్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్ అని యాజ్ పర్ రికార్డ్. మిగతా ఎవరి మీద కేసులో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇట్స్ ఓన్లీ అలిగేషన్. ఇది నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు 2008 నుంచి 2009 నుంచి ఇట్స్ బికమ్ అన్ ఎలక్షన్ టూల్. ఎలక్షన్ టూల్ ఇప్పుడు మనకి వాడతారు కదా, మనకి కొన్ని ఉన్నాయి అటువంటి ఎప్స్టీన్ ఫైల్స్. అంటే మనకంటే దేశంలో కూడా ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్. ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం అవి వస్తాయి, ఆ టాపిక్స్ వస్తాయి. ఎలక్షన్ తర్వాత మర్చిపోతారు. ఇప్పుడు అంతే. ఇప్పుడు అమెరికన్ ఎలక్షన్ అదే వాళ్ళ అదే లోవర్ హౌస్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ దానికి ఎప్స్టీన్ ఫైల్స్ ఇప్పుడు సర్ఫేస్ అయింది.